రోజు నేను దావీదు జీవితం గురించి ఆలోచిస్తున్నాను. And all the ups and downs that he went through. ఆయన వెళ్ళిన పల్లాలన్నిటి గురించి నేను ఆలోచిస్తున్నాను. And how God led him in his life. అతని జీవితంలో దేవుడు అతన్ని ఏ రీతిగా నడిపించాడు. Hallelujah. హల్లెలూయా. And there's so many stories that we can glean from today. ఈరోజు అనేకమైన కథలు మనం నేర్చుకోవచ్చు. But what I want us to catch మనం ఏం పట్టుకోవాలని నేను కోరుకున్నానంటే is the heart of David. దావీదు యొక్క హృదయం. Hallelujah. హల్లెలూయా. The heart of David. దావీదు యొక్క హృదయం. Every time he messed up, ప్రతిసారి అతని జీవితం గందరగోళం అయిపోయినప్పుడు, every time he made a mistake, అతను తప్పు చేసిన ప్రతిసారి David's heart was never to blame somebody else. దావీదు హృదయం ఎప్పుడు కూడా మరెవరినో నిందించే విధంగా ఉండదు. But David's heart was always ready to take the blame for whatever mistake he had done. అతను ఏమైతే చేశాడో దాన్ని బట్టి ఆ తప్పును లేక ఆ నిందను తీసుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. Hallelujah. హల్లెలూయా. And it was because of that దాని వలన God called him దేవుడు man after his own heart. అతని దేవుని హృదయానుసారుడైన మనుషుడు అని. Hallelujah. హల్లెలూయా. Do we want to have that name, God calling us a man and a woman after his own heart? దేవుని హృదయానుసారుడైన మనుషుడు, స్త్రీ లేక పురుషుడు అని పిలువబడే ఆ పేరు కలిగి ఉండాలని కోరుకుంటున్నామా మనం? Hallelujah. హల్లెలూయా. Let the Lord call us that. Amen. ప్రభువు మనల్ని అలా పిలవనివ్వండి. Let the Lord call us people after his own heart. ఆయన ఇష్టానుసారులైన మనుషులుగా మనల్ని పిలవనివ్వండి. Say hallelujah. హల్లెలూయా. So go with me to the book of 2 Samuel. రెండవ సమూయేలు గ్రంథము. And we start from verse 1. We're not going to read everything, but you go home and read. మనం అంతా చదవట్లేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతాము. David, he had the longing or the desire to count the people of Israel. దావీదు ఇశ్రాయేలు ప్రజల్ని లెక్క పెట్టాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. Suddenly he woke up. అకస్మాత్తుగా లేచాడు ఆయన. And let's count the people of Israel and Judah. ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని లెక్క పెడదాం అనుకున్నాడు. Hallelujah. And verse 2, 2 Samuel 24 and verse 2. రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 2వ వాక్యం. The king said to his captain, రాజు అతని యొక్క సలహాదారుతో చెప్పాడు, go now and count all the number of people in Israel. ఇశ్రాయేల్లో ఉన్న ప్రజలందరినీ వెళ్ళి లెక్క పెట్టమని చెప్పాడు. From Dan, దాను నుంచి even up to Beersheba, వరకు, and make a number of all the people, ప్రజలందరి యొక్క సంఖ్యను లెక్క పెట్టమన్నాడు. that I may know the number of the people. ప్రజల యొక్క సంఖ్య నాకు తెలియనట్లుగా. Now the captain Joab, he said to the king, ఇప్పుడు యోవాబు చెప్తూ ఉన్నాడు, may God make all your people 100-fold. నీ ప్రజలందరినీ దేవుడు 100గా చేయనుగాక. But why do you want to do this? ఎందుకు నీవు ఇలా చేయాలనుకుంటున్నావు? Hallelujah. హల్లెలూయా. So we find that what the king wanted to do was not accepted by all of his people. ఇక్కడ రాజు ఏదైతే చేయాలనుకున్నాడో అది అతని ప్రజలందరి చేత అంగీకరించబడింది కాదు అని మనకు తెలుస్తుంది. We find in the book of Genesis, ఆదికాండంలో మనం చూస్తాము, when God talks to Abraham, దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు, hallelujah, and he says in the book of Abraham, the book of Genesis, ఆదికాండంలో ఆయన చెప్తాడు, chapter 15 15వ అధ్యాయం and verse 5, 5వ వాక్యం, God said, you should look now to heaven. దేవుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు పరలోకం వైపు చూడాలి అని. And tell the stars. నువ్వు నక్షత్రములతో చెప్పాలి. If you are able to number them, వాటిని నువ్వు లెక్క పెట్టగలిగితే, and he told Abraham, so shall your seed be. అబ్రహాముతో ఆయన చెప్పాడు, నీ సంతానం కూడా అలాగుంటుంది. Hallelujah. Hallelujah. So when God gave Abraham this promise, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడో, he said we will not be able to count how many people will come out of you. నీలో నుంచి ఎంతమంది ప్రజలు వస్తారో మేము లెక్కించలేము అని చెప్పాడు. Hallelujah. That was God's promise. అది దేవుని వాగ్దానం. But now the king he wanted to go against God's word and he wanted to put a number
to the number of people that God said would be like the number of stars. దేవుడు ఏ జనాంగం అయితే నక్షత్రముల వలె ఉంటారు అని చెప్పాడో ఆ జనాంగానికి విరోధంగా వెళ్ళి ఈ రాజు ఒక లెక్క పెట్టాలి, ఒక సంఖ్యను పెట్టాలి అని చూస్తూ ఉన్నాడు. Hallelujah. So he went and he counted. ఆయన వెళ్ళి రాజు దావీదు వెళ్ళి లెక్క పెట్టాడు. And in verse 9 they found 8 lakh people in Israel and 5 lakh people in Judah. వారు వెళ్ళి లెక్క పెట్టారు 8 లక్షల మంది ఇశ్రాయేల్లో, 5 లక్షల మంది యూదాలో అని. Hallelujah. So they got a number. ఒక సంఖ్య వారికి వచ్చింది. And now ఇప్పుడు we start from verse 10. 10వ వాక్యం నుంచి మనం ప్రారంభిద్దాము. David's heart smote him after he did that. దావీదు హృదయం నొచ్చుకుంది అతను అది చేసిన తర్వాత. Hallelujah. హల్లెలూయా. Remember what I told you last week. గత వారం నేనేం చెప్పానో జ్ఞాపకం చేసుకోండి. God gives us 2 voices in our hearts. దేవుడు మన హృదయంలో 2 స్వరాలు ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Voice number 1 మొదటి స్వరము is the Spirit of God. అది దేవుని ఆత్మ స్వరము. Hallelujah. హల్లెలూయా. David didn't have the Spirit of God దావీదుకి దేవుని ఆత్మ లేదు. because he lived before in the Old Testament. ఎందుకంటే అతను పాత నిబంధనలో ముందుగా So the జీవించాడు. Spirit of God didn't live inside him. ఆత్మదేవుడు దావీదు లోపల జీవించలేదు. So the second thing was speaking to him, that was David's conscience. దావీదు యొక్క మనస్సాక్షి రెండవది మాట్లాడుతుంది. Hallelujah. Last week I told you, you have that voice of your conscience in your heart. గత వారం నేను చెప్పాను ఈ మనస్సాక్షి యొక్క స్వరం మీలో ఉంటుంది అని. That's why you know if you're making a mistake. అందుకనే మీకు తెలుస్తుంది మీరు తప్పు చేసినప్పుడు. You will know in your heart. నీ హృదయంలో అది మీకు తెలుస్తుంది. What I'm doing is wrong. నేను చేస్తున్నది తప్పు అని. That voice will speak to everybody. ఆ స్వరము ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. Hallelujah. It doesn't matter if you're whatever religion you are, everybody has the voice of the conscience. ఏ మతానికి చెందిన వారైనా మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మనస్సాక్షి అనేది ఉంటుంది. That's how everybody knows it's a good thing to do something good to the society. సమాజానికి మంచి చేయడం ఇది అని అది ఈ యొక్క మనస్సాక్షి ద్వారానే తెలుస్తుంది. Hallelujah. Hallelujah. But I told you also last week that you have murderers. నేను గత వారం మీకు చెప్పాను మీ హత్య చేసేవారు హంతకులు కూడా ఉన్నారు. You have people who steal. దొంగలించే ప్రజలు ఉన్నారు. You have people who do all the wrong things. ఆ తప్పు పనులు చేసేవారు అందరూ కూడా ఉన్నారు. But they have silenced the voice of their conscience. వారి మనస్సాక్షి యొక్క స్వరాన్ని వారు నిశ్శబ్దం చేసేసారు. Are you listening to me? వింటున్నారని నా So మాటలు? they don't hear what God is speaking to them. దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నారో అది వారు వినరు. But David, కానీ దావీదు, the reason why God liked David so much, దావీదుని దేవుడు ఎక్కువగా ప్రేమించడానికి కారణం ఏంటంటే his heart was so sensitive to God. అతని యొక్క హృదయము దేవునికి ఎంతో సున్నితంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. His heart was so sensitive to the things of God. దేవుని విషయాల్లో అతని హృదయము ఎంతో సున్నితంగా ఉంటుంది. And the moment he sinned, ఏ క్షణమైతే పాపం చేశాడో the Bible says David's heart smote him. దావీదు యొక్క హృదయం నొచ్చుకుంది అని బైబిల్ తెలియజేస్తుంది. Hallelujah. హల్లెలూయా. And David prayed to God. దావీదు దేవునికి He ప్రార్థించాడు. said, I've sinned greatly, Lord. దేవా నేను గొప్ప పాపం చేశాను. Hallelujah. Hallelujah. That was the heart of David. దావీదు యొక్క హృదయం అది. You see, God doesn't mind you making mistakes. తప్పులు చేస్తే దేవుడు ఏం పట్టించుకోడు నిన్ను. Hallelujah. హల్లెలూయా. Everybody makes mistakes. ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తారు. But the attitude of our heart, కానీ మన హృదయ వైఖరి, the posture of our heart, once we know that okay, we've made a mistake, మనకు తప్పు చేసామని ఒకసారి మనకు తెలిసిన తర్వాత మన హృదయ స్థితి, that is what determines whether God loves us or God doesn't like us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేక దేవుడు మనల్ని ఇష్టపడట్లేదా అనేది నిర్ణయిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు let us be like David. దావీదు వలె ఉందాము. Let us have our heart sensitive to God. దేవునికి సున్నితత్వమైన హృదయం కలిగి The ఉందాం. moment we do make a mistake, మనం ఏ క్షణమైతే పాపం చేస్తాము, let us have a heart to say, God, I made a mistake. దేవా నేను తప్పు చేశాను అని చెప్పే హృదయం కలిగి I ఉందాం. don't want to cover it up. నేను దాన్ని కప్పుకోవాలనుకోవట్లేదు. I don't want to hide it. నేను But I దాచుకోవాలనుకోవట్లేదు. want to get it all out. దాన్ని అంతటిని కూడా బయటకు తొలగించేసుకోవాలనుకుంటున్నాను. Hallelujah. I హల్లెలూయా. want to tell you everything, Lord. నేను సమస్తము నీకు David did చెప్పాలనుకుంటున్నాను. that. దావీదు అది చేశాడు. So the next morning,
తర్వాత రోజు ఉదయము God sent His word through the prophet. ప్రవక్త ద్వారా దేవుడు ఆయన మాటను Verse పంపించాడు. 11. 11వ The Bible says the word of God came through the prophet Gad. గాదు అనే ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుని వాక్కు దావీదు యొద్దకు వచ్చింది. And verse 12 the Bible says God said, I'm giving you 3 options. బైబిల్ తెలియజేస్తుంది 12వ వాక్యంలో నీకు 3 ఎంపికలు ఇస్తాను. How many options? 3 options. 3 ఎంపికలు ఇస్తాను. Whatever you choose, నువ్వేది ఎంపిక చేసుకుంటావో I will do it for you. నీ కోసం నేను అది చేస్తాను. Okay, then in the 3 options were 3 ఆ ఎంపికలు ఏంటంటే 7 years of famine, 7 సంవత్సరాల కరువు, or 3 months you'll be running away from your enemies, లేక 3 నెలల్లో నువ్వు నీ యొక్క శత్రువుల ఎదురు నుండి పారిపోతావు, or 3 days you'll have pestilence in your land. లేక 3 రోజులు నీ యొక్క భూభాగంలో తెగులు వస్తుంది. Hallelujah. Hallelujah. 3 options. 3 ఎంపికలు. 7 years of famine, 7 సంవత్సరాల కరువు, 3 months of being defeated before your enemies, నీ శత్రువుల ఎదుట 3 నెలలు ఓడిపోవడం, or 3 days of plague in your land. లేక మీ యొక్క భూమిలో నీ ఉన్న స్థలాల్లో 3 రోజులు తెగులు రావడం. Hallelujah. హల్లెలూయా. God gave him 3 options. దేవుడు 3 ఎంపికలు ఇచ్చాడు. Now look at David's reasoning, దావీదు యొక్క కారణాలు చూడండి. ఇప్పుడు the way he thought. ఎలా ఆలోచించాడు. Hallelujah. Hallelujah. Most of us, we will think in a different way. మనలో చాలా మంది ఒక వ్యత్యాసమైన విధానంలో But here's ఆలోచిస్తారు. how David thought. ఇక్కడ దావీదు ఎలా ఆలోచించాడు In verse చూడండి. 14. 14వ వాక్యంలో 2 Samuel 24:14. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం David said, I'm in a big problem. నేను ఇప్పుడు పెద్ద చిక్కులో ఉన్నాను, Let me fall into the hand of God. నేను దేవుని చేతిలో పడతాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Because his mercy is great. ఎందుకంటే ఆయన వాత్సల్యత గొప్పది. Let me not fall into the hand of any man. ఈ మనిషిని చేతిలో నేను పడకూడదు. Hallelujah. హల్లెలూయా. That was how David was thinking. దావీదు అలా ఆలోచిస్తున్నాడు. He always wanted to fall into the hands of God. ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని చేతిలోనే He పడాలని says, I don't ఆలోచించాడు. care. నేను పట్టించుకోను, I made a mistake. నేను తప్పు చేశాను. And you know, when you look at the story of Adam and Eve, ఆదాము అవ్వల కదా మీరు when they made a చూసినట్లయితే mistake, వారు తప్పు చేసినప్పుడు they hid from God. దేవుని వద్ద నుంచి వారు దాక్కున్నారు. But when David made a mistake, కానీ దావీదు తప్పు చేసినప్పుడు he said, it's better for me to fall into the hands of God. ఇది మంచిది నాకు దేవుని చేతిలో పడడమే అనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. That is the difference between a man whose heart is sensitive to the things of God. దేవుని విషయాల ఎడల సున్నితత్వం కలిగిన మనిషి యొక్క హృదయం అదే. In verse 15 we find 15వ వాక్యంలో మనం చూస్తాము, God sent the plague like David said, chose. దావీదు ఎంపిక చేసుకున్నట్లుగా దేవుడు తెగులును రప్పించాడు. 70,000 people died. 70,000 మంది ప్రజలు చనిపోయారు. And in verse 16, 16వ an వాక్యంలో angel who was killing all of the people, ఆ ప్రజలందరినీ చంపుతున్న దూత the angel came close to the city of Jerusalem. యెరూషలేముకు సమీపంగా వచ్చింది. ఆ How many of దేవుడు you know what is important about the city of Jerusalem? యెరూషలేములో ప్రాముఖ్యమైనది ఎంతమందికి తెలుసండి? It is the capital of Israel. ఇశ్రాయేలు యొక్క రాజధాని. Verse 16, the Bible says, when the angel stretched out his hand upon Jerusalem to destroy it, the Lord repented of the evil. అక్కడ 16వ వాక్యంలో మనం చూస్తాము, దూత యెరూషలేం పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపమొందెను. He told the angel, stop, it's enough. ఆ దేవదూతతో దేవుడు చెప్పాడు, అంతే చాలును, నీ చేయి తీయమని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. That is how God's heart works. దేవుని యొక్క హృదయం అలా పనిచేస్తుంది. Man's heart is very evil, very wicked. మనిషి యొక్క హృదయం చాలా దుష్టత్వంతో They నిండి will ఉంటుంది. not stop till they destroy you. వారు నిన్ను నశింపచేసే వరకు వారు ఆగరు. But God's heart is different. కానీ Hallelujah. దేవుని హృదయం వ్యత్యాసమైనది. God knew దేవునికి తెలుసు, and He stopped them. దేవుడు వారిని ఆపివేశాడు. Hallelujah. Hallelujah. And here's what the Bible says. ఇక్కడ బైబిల్ The తెలియజేస్తుంది, angel of the Lord was near the threshing place of Araunah the Jebusite. యెహోవా దూత యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళెము దగ్గర ఉన్నప్పుడు, I want you to imagine this. ఇది ఒకసారి మీరు ఊహించాలని నేను When you కోరుకుంటున్నాను. submit yourself to the things of God, దేవుని విషయాల కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు, even though you made a mistake, మీరు తప్పు చేసినప్పటికీ
When you submit yourself to God, నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు God will turn that mistake దేవుడు ఆ తప్పును మళ్ళిస్తాడు into an opportunity ఒక అవకాశంగా to bless you. నిన్ను ఆశీర్వదించు. Hallelujah. హల్లెలూయా. He will take that mistake ఆ యొక్క ఆ తప్పును ఆయన తీసుకుంటాడు, and he will make it దాన్ని చేస్తాడు ఆయన into something that is beautiful. చాలా సుందరమైన దానిగా చేస్తాడు. Say hallelujah. బిగ్గరగా Don't హల్లెలూయా. hide from God, దేవుని యొద్ద నుంచి దాక్కోకండి. because God has seen the worst of people. ఎందుకంటే ప్రజల యొక్క దారుణాన్ని దేవుడు చూశాడు. God has seen the most messed up things that people have done. ప్రజలు చేసిన అనేకమైన గందరగోళమైన విషయాలు దేవుడు చూశాడు. So your mistake is not a big mistake. కాబట్టి నీ తప్పు పెద్ద తప్పు కాదు. Say hallelujah. హల్లెలూయా. David did so many mistakes in his life. దావీదు అతని జీవితంలో అనేక తప్పులు చేశాడు. Hallelujah. హల్లెలూయా. He got one man killed. ఒక వ్యక్తిని తీసుకుని He stole చంపేశాడు. his wife. అతని యొక్క భార్యను దొంగిలించాడు. Very bad mistake. చాలా Hallelujah. చెడ్డ తప్పు అది. And he numbered the people. ప్రజలను లెక్కించాడు అతను. And then God punished him. దేవుడు అతన్ని శిక్షించాడు. Hallelujah. Hallelujah. He had so many mistakes in his life. అతని జీవితంలో అనేక తప్పులు చేశాడు. But if God could forgive David, కానీ దావీదుని దేవుడు క్షమించగలిగితే, if the things that he went through అతను వెళ్ళిన విషయాలు so bad. అసలు ఎంత దారుణమయ్యంటే, One of his sons killed one more of his sons. అతని యొక్క ఒక కుమారుడు మరొక కుమారుని చంపేశాడు. And then that same son almost came to kill him. ఆ కుమారుడే దాదాపుగా అతన్ని చంపడానికి కూడా వచ్చాడు. That was the life that David lived. దావీదు జీవించిన జీవితం అది. So many ups and so many downs. అనేకమైన ఎత్తు పల్లాలు అతని జీవితంలో. But in spite of all of that, వాటన్నిటి మధ్యలో his heart was sensitive to God. అతని యొక్క హృదయము దేవుని ఎడల చాలా Imagine సున్నితంగా. if your old son, your old daughter is coming to kill you. ఒకసారి ఊహించండి, నీ సొంత కుమారుడు కుమార్తె నిన్ను చంపడానికి వస్తుంటే. Hallelujah. హల్లెలూయా. You would not be that sensitive to God. నువ్వు అంత సున్నితంగా దేవుని ఎదుట ఉండలేవు. You will be angry with God. నువ్వు దేవునితో కోపంగా You ఉంటావు. will not want to see the church. నువ్వు సంఘాన్ని చూడాలని కోరుకోవు అసలు. David's heart was very sensitive to God. కానీ దావీదు యొక్క హృదయం చాలా సున్నితంగా ఉంది Verse దేవుని. 17. 17వ వాక్యం. David saw the angel. దావీదు దేవదూతను చూశాడు. Other people didn't see the angel. మిగిలిన వారు చూడలేదు దేవదూతను. Other people just saw the effects. మిగిలిన వారు కేవలం ఆ ప్రభావాన్ని మాత్రం చూశారు. People were dying. ప్రజలు They didn't know చనిపోతున్నారు. what was happening. ఏం జరుగుతుందో వారికి తెలియదు. But David saw the angel who was killing all of these people. కానీ ఈ ప్రజలందరినీ చంపుతున్న దేవదూతను దావీదు చూశాడు. And he still said, ఇంకా చెప్పాడు అతను, Lord, I have sinned. దేవా నేను పాపం చేశాను. These people didn't sin. ఈ ప్రజలు పాపం చేయలేదు. Kill me and kill my family. నన్ను నా కుటుంబాన్ని చంపు. Why are you killing them? ఎందుకు వారిని చంపుతున్నావు? Hallelujah. Hallelujah. This is how our heart should be to God. దేవునికి ఈ విధమైన హృదయం కావాలండి. And then God's prophet again comes to him and says, దేవుని యొక్క ప్రవక్త మరలా వచ్చి అతని యొద్దకు చెప్తూ ఉన్నాడు, build an altar నా కొరకు ఒక బలిపీఠం in this కట్టించు place. ఈ స్థలమందు. In the threshing floor of Aruna, the Jebusite, God said, build me an altar. అక్కడ దేవుడు చెప్పాడు, ఎబూసీయుడైన అరోనా యొక్క కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీఠం Hallelujah. కట్టించమని చెప్పాడు. In verse 18, in verse 19, the Bible says, 19వ వాక్యంలో బైబిల్ తెలియజేస్తుంది, David did it immediately. దావీదు వెంటనే దాన్ని He చేశాడు. didn't question God. దేవుణ్ణి ఏమాత్రం He ప్రశ్నించలేదు. didn't say, God, you're unfair. దేవా నువ్వు సరిగా చూడట్లేదు You అని killed చెప్పలేదు. 70,000 people. 70,000 మంది ప్రజలను Now you చంపావు. want me to sacrifice. ఇప్పుడు అర్పణ అర్పించమని కోరుకుంటున్నావు. He didn't blame God. దేవుణ్ణి ఏమాత్రం నిందించలేదు అతను. Say hallelujah. హల్లెలూయా. Many of us would have a wrong attitude in that moment. ఆ క్షణంలో మనలో చాలా మంది తప్పుడు వైఖరి కలిగి ఉంటాం. God, how can you ask me for a sacrifice? దేవా నువ్వు నన్ను ఎలా అర్పణ అడగగలగవు అసలు? I've lost so much. నేను చాలా కోల్పోయాను. Hallelujah. Hallelujah. David didn't ask any questions. దావీదు ఏ ప్రశ్నలు అడగలేదు. The Bible says he did it immediately. బైబిల్ తెలియజేస్తుంది అతను వెంటనే చేశాడు. And when Arona, he saw David coming. అరోనా దావీదు రావడం చూసినప్పుడు He gave him all of that
all of the things that he had. అతను కలిగి ఉన్నవన్నీ కూడా అతను He ఇచ్చేసాడు. said, my king, నా రాజా, take my land, నా భూమిని తీసుకో, take my ox, నా యొక్క ఎడ్లను తీసుకో, take the wood, అక్కడ ఉన్న కర్రలు తీసుకో, and sacrifice to God. దేవునికి అర్పణ అర్పించు. Hallelujah. He said, take it for free. నువ్వు అన్ని ఉచితంగా తీసుకో అన్నాడు. I'm giving it to you. నీకు ఇచ్చేస్తున్నాను. In verse 24, David said, 24వ వాక్యంలో దావీదు చెప్పాడు, no, లేదు, I won't take it for free. నేను ఉచితంగా దాన్ని తీసుకోను. You tell me how much this costs. ఎంత వెల ఇవ్వాలో నువ్వు నాకు చెప్పు, I will pay you the money. నేను నీకు డబ్బులు ఇస్తాను. I don't want to offer to God something that does not cost me anything. నాకు ఏమాత్రం వెల లేనిది నేను దేవునికి సమర్పించను అని చెప్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I will not offer to God something that doesn't cost me anything. నాకు ఏమాత్రం వెల లేక విలువ లేనిది వెల ఇయ్యక నేను తీసుకొని నా Hallelujah. దేవుడికి సమర్పించను. Can you say that? I won't give God something that didn't cost me something. నాకు ఏది వెల లేనిది నేను దేవునికి ఏది ఇవ్వలేను అని చెప్పాలి. Hallelujah. Today it's raining outside. ఈ రోజు బయట వర్షం పడుతుంది. And to come to the house of God, it costs you something. దేవుని మందిరానికి రావడానికి నువ్వు వెచ్చించాల్సింది. Hallelujah. Hallelujah. It costs you. అది నీకు వెల But చెల్లించాల్సింది. that is the sacrifice God wants. కానీ ఆ త్యాగమే దేవుడు కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Some people have the church very close to their house. కొంతమందికి ఆ సంఘము చాలా వారి ఇంటికి చాలా సమీపంగా ఉంది. Hallelujah. హల్లెలూయా. They cannot come కానీ వారు రాలేరు. because God is looking for something that will cost us. ఎందుకంటే దేవుడు మనకు వెల అయిన దాని కొరకు చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Something that will cost. అది వెల అయిన దాని కొరకు When I look at చూస్తున్నాడు. this attitude of David, ఈ దావీదు యొక్క వైఖరిని నేను I'm చూసినప్పుడు reminded of two people in the Bible బైబిల్లో ఇద్దరు వ్యక్తులు నాకు జ్ఞాపకం వచ్చారు. who gave to God something that costed them something very precious. చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది వారు దేవునికి అర్పించారు. And we see God looking at that sacrifice and blessing them. దేవుడు ఆ యొక్క అర్పణ చూసి వారిని ఆశీర్వదించడం మనం Hallelujah. చూస్తాం. In the book of Genesis, we find the story of of Cain and Abel. మనం ఆదికాండంలో చూస్తాము కయ్యను హేబేలు యొక్క కథ. Hallelujah. హల్లెలూయా. Cain was a farmer కయ్యను ఒక రైతు, and Abel was a shepherd. హేబేలు గొర్రెల కాపరి. Hallelujah. హల్లెలూయా. And in Genesis chapter 4 ఆదికాండం 4వ అధ్యాయంలో and verse 3, 3వ వచనంలో we find the Bible says that Cain brought the fruit of the ground to God. 3వ వాక్యం తెలియజేస్తుంది, కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. Hallelujah. The Bible is very clear. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. Cain brought whatever he found and he gave it to God. ఏదైతే చూసాడో ఏదైతే ఉందో అది తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడండి. But verse 4, కానీ 4వ వచనం, Abel brought the firstling of his flock. హేబేలు తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. Hallelujah. హల్లెలూయా. The Bible is clear. బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. Cain, he brought whatever he thought was good. కయ్యను ఏది మంచిది అనుకున్నాడో అది తీసుకొచ్చేసాడు. In fact, he didn't even think whether it was good or not. He just brought it. అతను నిజానికి అది మంచిదా కాదా అని ఆలోచించలేదు, తీసుకొచ్చేసాడు. But Abel, కానీ హేబేలు he prepared. అతను సిద్ధపడ్డాడు. He went through his flock. ఆయన మందగుండా వెళ్ళాడు. He found the first fruits of those flock. ఆ యొక్క మందలో ఆ ప్రథమ ఫలాలు చూశాడు అతను. He brought that to God. అది దేవునికి తీసుకొచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Prepared. సిద్ధపడ్డాడు, He సిద్ధపరిచాడు. thought about it. దాని గురించి How many ఆలోచించాడు. of us, when we give our offering, మన కానుకలు ఇచ్చినప్పుడు ఎంతమంది మనలో when it's offering time, అది కానుకల సమయం అయినప్పుడు you'll put your hand. మీ చేయి పెడతారు. Whatever note you find, ఏ నోట్ దొరికితే మీకు you will give it. అది ఇచ్చేస్తారు. Hallelujah. హల్లెలూయా. There are some people కొంతమంది ప్రజలున్నారు who will prepare their offering to God. దేవునికి వారి కానుకను సిద్ధపరుస్తారు. Hallelujah. హల్లెలూయా. The same 10 rupees, అదే 10 రూపాయలు. but one person was intentional. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నాడు. Made sure he's giving the best 10 to God. దేవునికి శ్రేష్టమైనది ఇస్తున్నాడని అతను Some people give torn notes. కొద్దిమంది చిరిగిపోయిన నోట్లు ఇస్తారు. And you think మీరు ఆలోచిస్తారు, you're smart.
మీరు చాలా చురుకైన వారు, because nobody can see what note you gave. ఎందుకంటే మీరు ఏ నోట్ ఇచ్చారో ఎవరు చూడగలరు. Hallelujah. హల్లెలూయా. But God can see. కానీ దేవుడు చూడగలడు. Somebody say God can see. చెప్పండి, And దేవుడు the Bible చూడగలడు. says in verse 5, 5వ వచనంలో బైబిల్ తెలియజేస్తుంది, sorry, verse 4, second part. 4వ వచనం 2వ భాగం, God had respect towards Abel. యెహోవా హేబేలును లక్ష్యపెట్టెను. Respect. గౌరవించాడు. Hallelujah. హల్లెలూయా. He looked at him and he said, this man, he knows what he's doing. దేవుడు అతని వైపు చూసి, ఈ వ్యక్తి అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు. But verse 5, the Bible says, కానీ 5వ వచనం బైబిల్, unto Cain and his offering, God did not have any respect. 5వ వచనం బైబిల్ తెలియజేస్తుంది, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. Hallelujah. హల్లెలూయా. That means Cain just wasted his offering. దాని అర్థము కయ్యను కేవలం అతని అర్పణను వృధా చేశాడు. Hallelujah. హల్లెలూయా. You don't have to give your torn 10 rupees note. Hallelujah. నీ చిరిగిపోయిన 10 రూపాయల నోటు నువ్వు ఇవ్వనక్కర్లేదు. You can keep it with you and keep the respect that God has for you. Hallelujah. మీతోనే ఉంచుకుని దేవుడు మీ ఎడల కలిగి ఉన్న గౌరవాన్ని కూడా ఉంచుకోవచ్చు. Hallelujah. Hallelujah. Sometimes we give something and we don't understand why we are giving it. కొన్నిసార్లు మనం ఇస్తాం కానీ మనకు అర్థం కాదు ఎందుకు ఇస్తామో. Hallelujah. We think it's a chanda, అది చందా అని మనం but it's అనుకుంటాం, actually arpana. కానీ అది నిజానికి అర్పణ. Hallelujah. హల్లెలూయా. There's a big difference. అది చాలా పెద్ద వ్యత్యాసం ఉందండి. Chanda ante whatever you find you throw. చందా అంటే ఏంటంటే మనం ఏదైతే కనుగొంటామో, అంటే తీసేటప్పుడు ఏది వస్తుందో అది పడేస్తాం. Arpana, sacrifice, is something that is very close to your heart. ఈ అర్పణ అనేది నీ హృదయానికి చాలా సమీపంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. God sees. దేవుడు చూస్తాడు. How many of you know one day Jesus took one day out of all the 3.5 years that he was serving, he took one day and he said, I'm going to sit in front of the offering box. ఎంతమందికి తెలుసండి, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్లో ఒకరోజు యేసు ప్రభు నేను కానుకలు పెట్టి దగ్గర కూర్చుంటానని అనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. How many years is how many days? 3 years. 3 సంవత్సరాలు ఎన్ని రోజులండి? 365 into some, say out of 700 days 700 రోజుల్లో or 8,000 days, లేక 1000 రోజుల్లో Jesus took one day, యేసు ప్రభు ఒక్క రోజు తీసుకున్నాడు. said, I'm not going to do anything. నేను ఏమీ చేయను, I'm going to sit నేను కూర్చుంటాను in front of the offering box. ఈ కానుకలు పెట్టి ఎదుట. Hallelujah. హల్లెలూయా. Today's message is not about offering, ఈ రోజు వర్తమానం కానుకల గురించి కాదు, but it's about the sensitivity of our heart to God. మన హృదయం దేవుని ఎడల ఉన్న ఆ సున్నితత్వం గురించి. Hallelujah. హల్లెలూయా. Jesus saw people throwing thousands of coins or thousands of notes in the offering. ఆ కానుకల పెట్టెలో ప్రజలు 1000 రూపాయలు వేయడం యేసు ప్రభు చూశాడు. Hallelujah. హల్లెలూయా. But the percentage that they gave didn't really cost them. కానీ వారు ఇస్తున్నది ఏమాత్రం వారికి విలువైనది కాదు. Hallelujah. హల్లెలూయా. They had 10 crores in their bank. వారి బ్యాంక్ లో 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. They gave 1 lakh. 1 లక్ష రూపాయలు అలా ఇచ్చారు. Didn't cost them. వారికి అది విలువైంది, But వెళ్ళగలిగినది there was one లాగా. old lady. కానీ ఒక ముసలావిడ ఉంది, She didn't have any money. ఆమెకి ఇంకేం డబ్బులు లేవు, Only had 2 coins. 2 కాసులే ఉన్నాయి. That was all she had. ఆమెకున్నదంతా అదే, And she gave. ఆమె ఇచ్చింది. We made the story about, oh, give 2 coins to God. 2 కాసులు దేవుడికి ఇవ్వండి అని మనం ఈ కథ చేసేసాం. That's not the story. కానీ కథ అది కాదండి. The story was she was a widow. అక్కడ కథ ఏంటంటే ఆమె ఒక విధవరాలు, No source of income. ఆమెకి రాబడి వచ్చే మూలం ఏది లేదు. If she gave those 2 coins, she would die. ఆమె 2 కాసులు ఇచ్చేస్తే ఆమె చనిపోతుంది. But Jesus looked at that. కానీ యేసు ప్రభు దాన్ని He didn't చూశాడు. stop her from giving the offering. ఆ కానుక ఇవ్వడంలో ఆపివేయలేదు ఆయన. అక్కడ He said, ఆయన చెప్పాడు, this woman has given everything she had. ఆమెకి కలిగిన సమస్తాన్ని స్త్రీ ఇచ్చివేసింది. Hallelujah. హల్లెలూయా. Jesus respected her. యేసు ప్రభు ఆమెను గౌరవించాడు. Come on, that's important. అది Hallelujah. ప్రాముఖ్యమైనది. Don't just give just because. ఏదో అలా చేస్తున్నాం కాబట్టే ఇచ్చేయకండి. See, David was a king. దావీదు రాజు. Hallelujah. హల్లెలూయా. If he demands, అతను ఆజ్ఞాపిస్తే you have to give him your land. నీ భూమి అతనికి ఇవ్వాల్సిందే. Hallelujah. You people will know. When the government wants land,
ప్రభుత్వం వారికి భూమి కావాల్సినప్పుడు they'll not ask you nicely. మంచిగా వారు అడగరు మిమ్మల్ని. Hallelujah. హల్లెలూయా. They will say your land is worth so much. నీ యొక్క భూమి ఇంత వెల చేస్తుంది, We need your land to build a dam. డ్యామ్ కట్టడానికి మీ యొక్క భూమి కావాలి. If you say yes or no, we don't care. We'll give you money and we'll take your land. నువ్వు అవును ఇస్తాను ఇవ్వనని చెప్పినా కూడా పట్టించుకోం, డబ్బులు ఇస్తాం, మేము తీసేస్తాం. So the same way David was a king. అదే విధంగా దావీదు రాజు. Hallelujah. Hallelujah. And he could have taken the land. అతను కూడా ఆ భూమిని తీసుకుని He ఉండొచ్చు. said, I'm not going to give God something that doesn't cost me. నాకు ఏమాత్రం వెలలేనిది నేను దేవుడికి ఇవ్వను Hallelujah. అతను చెప్పాడు. God is not desperate for your money. నీ డబ్బు కోసం ఆయన తీరని ఆశ కలిగి లేడు. Don't get me wrong. నన్ను తప్పుగా అనుకోకండి. But God is looking for your heart. కానీ దేవుడు మీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. God is looking for your heart. నీ హృదయం కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. Are you just giving something to escape? ఏదో తప్పించుకోవడానికి ఏదో ఒకటి ఇస్తున్నావా నీవు? Or are you really saying, God, this is my offering. లేక నువ్వు నిజంగా చెప్తున్నావా, దేవా ఇది నా అర్పణ, This is my sacrifice. ఇది నా అర్పణ కానుక. Hallelujah. హల్లెలూయా. That is what God is looking for. దేవుడు దాని కొరకే చూస్తూ ఉన్నాడు. Hallelujah. Many times, చాలా సార్లు even in the word of God, దేవుని వాక్యంలో కూడా we find people gaining God's respect just because of the offering that they gave. వారు ఇచ్చిన అర్పణ లేక కానుకను బట్టి దేవుని వద్ద నుంచి గౌరవాన్ని Hallelujah. పొందుతున్నట్లు మనం We చూడగలం. find King Solomon, సొలొమోను రాజును మనం when he చూస్తాము. was going to when he became the king, అతను రాజు అయినప్పుడు and the Bible says, as soon as he became king, on the day that he became king, there was a huge drama in his family. ఏ రోజైతే అతను రాజు అయ్యాడో అతని కుటుంబంలో పెద్ద నాటకం జరిగింది. Hallelujah. హల్లెలూయా. The natakam, amen, big drama. పెద్ద నాటకం జరిగింది. David was old. దావీదు He had ముసలివాడైపోయాడు. so many sons. అతనికి అనేక మంది కుమారులు ఉన్నారు. Hallelujah. King Solomon was a very young son. ఈ యొక్క సొలొమోను రాజైన సొలొమోను చాలా చిన్నవాడు. He had older brothers. పెద్ద సహోదరులు అతని కంటే So పెద్ద they అన్నలు wanted ఉన్నారు. to become the king. వారు రాజులు అవ్వాలనుకున్నారు. Hallelujah. హల్లెలూయా. So there was this brother, ఈ సహోదరుడు ఉన్నాడు Adonijah. అదోనియా అని. Amen. He said, okay, I am the king now. ఇతను అన్నాడు, ఇప్పుడు నేను రాజుని. Hallelujah. హల్లెలూయా. And so he called all the big officers in David's army. దావీదు యొక్క సైన్యంలో పెద్ద పెద్ద See, అధికారులు. David was very old. దావీదు చాలా ముసలివాడు. So he called all the officers. ఆ అధికారులందరినీ పిలిచాడు. And he said, now I am the king. అతను అన్నాడు, ఇప్పుడు నేను రాజు. Hallelujah. But David's mother, కానీ దావీదు Solomon's mother, సొలొమోను యొక్క తల్లి she came to David, దావీదు యొద్దకు said, వచ్చింది. you promised నీవు వాగ్దానం చేశావు, that Solomon will be the king. సొలొమోను రాజు అవుతాడని. Now look, his elder brother has become king. అతని పెద్దన్నయ్య రాజు అయ్యాడు. ఇప్పుడు Tomorrow he may kill me and my son. రేపు అతను నన్ను నా కుమారుడిని చంపొచ్చు అని. David, even though he was very old, దావీదు అతను చాలా ముసలివాడైనప్పటికీ said, no, లేదు, I promised you నేను నీకు వాగ్దానం చేశాను, Solomon will be the king. సొలొమోను రాజు He was అవుతాడు. a young boy. అతను చిన్న బాలుడు. Hallelujah. హల్లెలూయా. And we know the story. His elder brother died. మనకి కథ తెలుసు, అతని పెద్దన్నయ్య చనిపోయాడు. Solomon killed him. సొలొమోను చంపేశాడు But అతన్ని. he was very young. కానీ అతను చాలా చిన్నవాడు. So he had to rule this big land. ఈ పెద్ద భూభాగమును అతను పాలించాలి. Hallelujah. హల్లెలూయా. And so he only knew one thing. అతనికి ఒక విషయమే తెలుసు, Whatever my father did, నా తండ్రి ఏదైతే చేశాడో I am going to do. నేను అది చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. My father respected God. నా దేవుడు నా తండ్రి దేవుణ్ణి ఘనపరిచాడు. I will also respect God. నేను కూడా దేవుని Hallelujah. We'll look at this verse and we'll close. ఈ వచనం చూసుకుని ముగించు. 1 Kings chapter 3 మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం and verse 3. 3వ వచనం. 1 Kings chapter 3 మొదటి రాజుల గ్రంథం 3వ verse 3. అధ్యాయం 3వ వచనం. The Bible says Solomon loved God. బైబిల్ తెలియజేస్తుంది, సొలొమోను దేవుని ప్రేమించాడు. He walked in the same way that David his father walked. తన తండ్రి అయిన దావీదు అనుసరించిన రీతిగానే అతను కూడా నడిచాడు. Hallelujah. హల్లెలూయా. Somebody say hallelujah. హల్లెలూయా. Solomon loved God. సొలొమోను దేవుని ప్రేమించాడు. And he walked however David walked. దావీదు నడిచిన రీతిగానే అతను నడిచాడు. Verse 4. 4వ వచనం. Nobody told Solomon, సొలొమోనుకి ఎవరూ చెప్పలేదు, offer these many bulls. ఇన్ని ఎద్దులు అర్పించు.
Did somebody tell him? ఎవరైనా చెప్పారండి అతనికి? Look at your Bible. మీ బైబిల్లో చూడండి. Nobody told him. ఎవరు అతనికి చెప్పలేదు. Hallelujah. హల్లెలూయా. He offered 1,000 offerings. 1000 బలులు అర్పించాడు అతను. The next verse, ఆ తర్వాత వచనంలో we find మనం చూస్తాము God appeared. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. The next verse, God appeared. తర్వాత వచనంలోనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. Hallelujah. హల్లెలూయా. That was because he had respect to God. అది దేవుని యెడల అతను గౌరవాన్ని కలిగి ఉండటం వలన. When you respect God, నువ్వు దేవుని గౌరవించినప్పుడు God will show up in your situation. నీ పరిస్థితిలో దేవుడు ఆయన కనపరుచుకుంటాడు. Hallelujah. Some of you are circling in the same problem మీలో కొద్దిమంది అదే సమస్యలో because you తిరుగులాడుతున్నారు. don't respect God. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు గౌరవించినందుకు. Hallelujah. Hallelujah. But for us who respect God, మాకు దేవుని గణపరిచే వారికి, దేవుని గౌరవించే, hallelujah, for us who respect God, దేవుణ్ణి గౌరవించే వారికి we always find మేము ఎల్లప్పుడు కనుగొంటాము God shows up. దేవుడు మా ఎడల ఆయన ప్రత్యక్షపరచుతాడు. Hallelujah. హల్లెలూయా. Whenever there is a problem, God will show up. ఎప్పుడైతే ఏ సమస్య అయితే ఉంటుందో దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు. Whenever there's an opportunity, God shows up. ఎప్పుడైతే అవకాశం ఉంటుందో దేవుడు కనబరుచుకుంటాడు. God showed up in Solomon's life. సొలొమోను జీవితంలో దేవుడు కనపరిచాడు, He said, ప్రత్యక్షమయ్యాడు. Solomon, సొలొమోను, what do you want me to give you? నీకు నేనేమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? Hallelujah. హల్లెలూయా. We go to Revanth Reddy and say, can you give me something? మనం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకేమన్నా ఇవ్వగలవా అని అడుగుతాం. Hallelujah. హల్లెలూయా. 2 BHK flats. There's 144 flats, 60,000 people applied. 144 ఫ్లాట్లు ఉంటే 60,000 మంది ప్రజలు దాని కొరకు పెట్టారంటండి. Now Revanth Reddy is going to decide. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని నిర్ణయించబోతున్నారు. Who's going to get the flat? ఎవరికి ఈ ఫ్లాట్ వస్తుంది అని. And you'll know people how they will behave. Hallelujah. ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుసు. They will call the Anna who knows Revanth Reddy's assistant. రేవంత్ రెడ్డి గారు అసిస్టెంట్ తెలిసిన వారికి ఫోన్ చేస్తారు. Or they will call the Akka who knows his wife. లేక అతని భార్య తెలిసిన అక్కకి ఫోన్ చేస్తారు. Because they want the flat. ఎందుకంటే వారికి ఫ్లాట్ కావాలి. Hallelujah. Hallelujah. Imagine if the creator of heaven and earth, ఒకసారి ఊహించండి, ఈ భూమి ఆకాశములను సృజించిన ఆయన comes to you, నీ యొద్దకు వచ్చి says, ask me, what do you want? నీకేం కావాలో అడుగు అని అడిగితే What would your response be? నీ యొక్క ప్రతిస్పందన ఏమై ఉంటుంది? Hallelujah. Hallelujah. Because Solomon had the right heart, సరైన హృదయం కలిగి ఉండటం వలన సొలొమోను he asked God for wisdom. దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. What did he ask? ఏమడిగాడు? Give me wisdom. నా జ్ఞానం ఇవ్వు. And God, immediately God, he respected him. దేవుడు వెంటనే ఆయన గౌరవించాడు. He said, man, చెప్పాడు, మనిషి, nobody asked, everybody, I thought you will ask me for riches. నువ్వు ధనాన్ని ఐశ్వర్యాన్ని అడుగుతావు I thought అనుకున్నాను. you will ask me for long life. నువ్వు దీర్ఘాయువుని అడుగుతావు అనుకున్నాను. But you asked me for wisdom. కానీ నువ్వు జ్ఞానాన్ని So అడిగావు. here's what I'm going to do. ఇక్కడ నేను ఇది చేయబోతున్నాను. ఇప్పుడు I'll give you wisdom. నేను నీకు జ్ఞానం ఇస్తాను. More than anybody in the earth. భూమి మీద ఉన్న వారందరికంటే ఎక్కువగా. And I will also give you what you didn't ask me for. నువ్వు దేని గురించి అయితే నన్ను అడగలేదు అది కూడా నేను నీకు I'll ఇస్తాను. give you money. నేను నీకు ధనముని ఇస్తాను. I'll give you long life. నీకు దీర్ఘాయువును కూడా ఇస్తాను. Many of us, we come here, we're praying for, Lord, give me job. మనలో ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చింది, దేవా నాకు ఉద్యోగం ఇవ్వు అని. God loses the respect on us. దేవుడు మన మీద గౌరవాన్ని కోల్పోతాడు. Since you're asking for something very small. చాలా చిన్న దాని గురించి నువ్వు అడుగుతున్నావు. Hallelujah. హల్లెలూయా. When Solomon asked God, give me wisdom, దేవా నాకు జ్ఞానాన్ని ఇవ్వమని సొలొమోను God అడిగినప్పుడు respected him. దేవుడు ఆయన్ని He said, గౌరవించాడు. I'll give you wisdom. నేను నీకు జ్ఞానం ఇస్తాను. So much wisdom ఎంతో జ్ఞానాన్ని that nobody before you, నీకెంతో ముందున్న వారిలో లేదు, nobody after you నీకున్న నీ తర్వాతి వారిలో కూడా will have ఉండదు. the same wisdom. నీవు కలిగి ఉన్న జ్ఞానం కలిగి ఉండరు అని. Wow. Hallelujah. హల్లెలూయా. And I'll give you riches. నేను నీకు I'll ఐశ్వర్యాన్ని make ఇస్తాను. you so rich. నిన్ను ఎంత ఐశ్వర్యవంతుడిగా In the చేస్తాను. Bible says that gold and silver were as common as chai and coffee for the Israelites.
ఇశ్రాయేల్కి ఈ యొక్క బంగారము వెండి మన కాఫీ టీల వలె చాలా సర్వసాధారణమైన Hallelujah. It became as common as one tomato and one onion. ఒక టమాటా ఒక ఉల్లిపాయ లాగా అవి చాలా సర్వసాధారణం అయిపోయినాయి. Today when we have gold, ఈ రోజు మనకు బంగారం ఉంటే oh, we take just so much care of it. మనం దాన్ని చాలా జాగ్రత్తగా In చూసుకుంటాం. our locker we have a locker. మనకు లోపల లాకర్ ఉంటుంది, We keep our gold. మన బంగారాన్ని But the పెట్టుకుంటాం. Bible says కానీ బైబిల్ in తెలియజేస్తుంది Solomon's time, సొలొమోను సమయంలో gold was so common, ఇది ఒక బంగారం ఎంత it was సాధారణమైనదంటే like the stones. అవి రాళ్ల వలె ఉండేది. Look at stones, you can find gold the same way. మనం ఇప్పుడు రాళ్ళని ఎలా చూస్తున్నాం అలాగే బంగారాన్ని కనుగొనేవారంట. All has to do with your heart. నీ హృదయంతోనే ఇదంతా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. If your heart is in the right place, నీ యొక్క హృదయం సరైన స్థలంలో if you ఉంటే, respect God, నువ్వు దేవుణ్ణి గౌరవించినట్లయితే God will respect you. దేవుడు నిన్ను గౌరవిస్తాడు. And He will give you the things you ask for, also the things you didn't ask for. నీవు దేవుణ్ణి అడిగిన విషయాలు ఆయన ఇస్తారు, అడగనివి కూడా ఆయన How ఇస్తారు. if you want that blessing in your life? ఎంతమందికి మీ జీవితంలో ఆశీర్వాదం Say, I కావాలి? make a decision today. ఈరోజు చెప్పండి, నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. I will have a heart like David. దావీదు వంటి హృదయాన్ని నేను కలిగి ఉంటాను. So the Bible says Jesus, He came in the seed of David. బైబిల్ తెలియజేస్తుంది దావీదు యొక్క వంశావళి నుంచి యేసు ప్రభు వచ్చారు అని. Jesus carried the same heart. యేసు ప్రభు కూడా అదే హృదయాన్ని కలిగి ఉన్నాడు. The way David walked after God, దావీదు ఏ రీతిగా అయితే దేవుని వెంబడి నడిచాడో Jesus walked after God. యేసు ప్రభు కూడా దేవుని వెంబడి నడిచారు. Hallelujah. Hallelujah. If God has spoken to you tonight, ఈ రాత్రి దేవుడు మీతో let's stand మాట్లాడినట్లయితే up to our feet. లేచి నిలబడదాం. Let's make a decision. ఒక నిర్ణయం తీసుకుందాం. This clock is fast. Amen.